మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు ఫిబ్రవరి మాసం 2వ తారీఖు 2020 సంవత్సరం మరి ఆదివారం మరి దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. కుమ్మరి చేతులు ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారని వాగ్దానంతో మాట్లాడుతున్నది. నాన్న ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడింది. మనం ఎవరి చేతిలో ఉన్నాం? కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా మీరు నా చేతిలో. కుమ్మరి తను చేసే పని తన చేతిలో ఉంటుంది. దేవుడు చేసే పని దేవుని చేతిలో. మనం ఆయన చేతికి మన జీవితాన్ని అప్పచెప్పుకున్నప్పుడు ఆయన దాన్ని తన 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 రూపంలో తీసుకొస్తాడు. దేవుని రూపంలో మనం తీసుకొచ్చి దేవుని చిత్తం నెరవేర్చి బిడ్డగా, దేవుని ఇష్టం నెరవేర్చి బిడ్డగా మనం చేస్తాడు. మనం మనుషుల చేతిలో ఉన్నానుకో మనం సరిగా పరిచయం కానీ అని సృష్టికర్త మనం తయారు చేసిన వ్యక్తి చేతిలో మనం ఉండాలి. కుమ్మరి ఆ మట్టితో తన నచ్చిన రూపాన్ని చేసుకుంటాడు ఆ కుండని. అలాగే దేవుని నచ్చిన రీతిలో మనం చేస్తూ ఉంటాడు. ఆయన నచ్చిన రీతిలో మనం నడిచినట్టయితే ఆ దీవెనలు ఆ వాగ్దానం మనం పొందుకుంటాం. కాబట్టి వాగ్దానం సహోదరి మనం దేవుని చేతిలో ఉంటే మన జీవితం మన సంతోషకరంగా ఆనందకరంగా ఉంటుంది. కాబట్టి మనందరం కూడా దేవుని చేతిలో ఉందాం. దేవుడు మనం దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారి కృపగల తండ్రి కనుక కూడా ఆరాధనకి యోగుడా నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని మా యజమానులతోటి పని వారిని అందరినీ దీవించండి, ఆశ్రయించండి. మా చుట్టూ మీకు కంచివని కాపుదలు దాచండి. యజమానుల ధర తోటి పని వారితో ఏకుడు రాకుండా సహాయించండి. అయ్యా మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. యజమానులు నెలలా జీతం ఇచ్చే కృప దాచే ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టాజీతం మీరు తినలేక మీరు సహాయం చేసి కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు కారించండి ప్రభా. ఎవరైనా బలహీనంగా బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలో బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యలతో బాధపడి విడుదల తెచ్చండి. అప్పులు బంధకాలను విడిపించండి. అయ్యా నాయన మరి ఏ సమస్యలతో ఆ సమస్యలు విడిపించి ఏదైనా బయటకు వెళ్ళిన బిడ్డలు క్షేమంగా గృహము చేరే వరకు కంచివేయండి, కాపుదలు దాచండి. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరిగిన బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి ప్రభా. ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డని క్షేమంగా వాళ్ళ గమ్యాలు చేర్చి కృప చూపించమని, మీకే మహిమకరంగా జీవించి కృప దాచాను. మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాలు బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.